ఈరోజు పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో కాదు విజయవాడలో ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారో నిన్న మనం చూసాం. ఎంత భారీ కటౌట్ని ఎంత గ్రాండ్గా లాంచ్ చేశారు. అక్కడికి నిజంగా వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అని కూడా మనం చెప్పలేము. ఒక డివోటీస్ లాగా భక్తులలాగా ఎంత ఒక దేవుణ్ణి చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక దేవుడి విగ్రహాన్ని ఇనాగరేట్ చేసినప్పుడు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనం ఎంత భావోద్వేగానికి లోనవుతామో ఆ విధంగా రామ్ చరణ్ గారి అంత పెద్ద కటౌట్ని లాంచ్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా చేసినటువంటి ఆ అల్లరి కానీ వాళ్ళ యొక్క అంటే చూపించినటువంటి ఆ ఒక భావోద్వేగం కానీ నిజంగా అందరినీ కూడా ఆకట్టుకుందనమాట. ఇప్పటివరకు ఏ ఒక్క హీరోకి కూడా ఇలాంటి కటౌట్లు కానీ అంటే ఈ విధంగా పెద్ద పెద్ద భారీ కటౌట్లు పెట్టారు, కానీ దాన్ని కూడా ఒక పండగలాగా ఒక విగ్రహ ప్రతిష్టాపనలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నామంటూ అది కూడా నిజంగా రామ్ చరణ్ గారిని అంటే ఆ ఒక కటౌట్లో పెట్టినప్పటికీ అది రామ్ చరణ్ గారు కాదు హనుమంతుల్లాగా మేము అనుకుంటున్నామని చెప్పేసి ఫ్యాన్స్ అయితే దాన్నే ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి విషయాల్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆ ఒక్క ఈవెంట్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు జూన్ 1 విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చేస్తున్నారనమాట. అయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్కి ఒక స్టార్ హీరో ఒక పొలిటీషియన్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారనే మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. మరి తను ఎవరో కాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ యొక్క పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఆయన చీఫ్ గెస్ట్గా రాబోతున్నారనే మాట ఇంకా ఆ మాట తెలిసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఆ ఒక ఉత్సాహం అనేది రెట్టింపు స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక స్టేజ్ పైన రామ్ చరణ్ గారిని పెద్ద సినిమా టీం అందరినీ కూడా చూసామా, ఇంకా అంతకుమించి ఏమొద్దు అనుకుంటాం. కానీ ఆ ఒక స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అవుతే అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణే కాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో మరి ఆ ఒక ఈవెంట్ని కూడా పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్కి తగ్గట్టుగానే అంటే ఆయన ఖాళీ ప్లేస్ ఏ సమయంలో ఉంది అప్పుడే మేము పెట్టుకుంటామని చెప్పేసి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి వీలు కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఈవెంట్కి హాజరవుతారు. మరి ఆయన గనక వస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరి ఒక హ్యాపీనెస్ అనేది ఇంకా రెట్టింపు స్థాయికి వెళ్తుంది. సో ఆల్రెడీ పెద్ద సినిమా అన్ని చోట్లలో కూడా ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా కూడా భారీ స్థాయిలో ఈవెంట్లు చేశారు. ప్రమోషన్స్ అయితే చాలా గట్టిగా చేశారనమాట. భోపాల్లో చూసాము, ఢిల్లీలో చూసాము, బెంగళూరులో చూసాము. ఈ విధంగా మన ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలు ఉంటాయో అక్కడ పెద్ద సినిమా ఈవెంట్లు అనేవి చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేశారనమాట. సో మరి ఈరోజు విజయవాడలో జరగబోయేటటువంటి పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత భారీ సక్సెస్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ఒకే స్టేజ్ పైన చూస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అండ్ ఆ ఒక్క మూమెంట్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారనేది ఒక్కసారి కామెంట్ చేయండి.